శ్రీ దుర్గా భవానీ జ్యోతిష్యాలయం దుర్గమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల గొడవలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబ ఆర్థిక సమస్యలు, సంతాన సమస్యలు, గ్రహ సమస్యలు, నరదృష్టి, నరఘోష సమస్యలు, బాలగ్రహ పీడకలలు, స్త్రీ పురుషులకు ప్రత్యేకించి వశీకరణం చేయబడును. ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చేయబడును. గురువు గారికి నమ్మకంతో కాల్ చేయండి. అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్ లో స్వయంగా చెప్పబడును. గురూజీ కృష్ణం రాజు. ఫోన్ నెంబర్ 9030838194. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. అక్టోబర్ మాసంలో 1వ తేదీ మంగళవారం తిథి నాడు తులారాశి జాతకుల యొక్క గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. అంతేకాకుండా ఈ రాశి జాతకులు మధ్యాహ్నం 3:30 తర్వాత గుండె పగిలే ఒక వార్తను అయితే వినబోతూ ఉన్నారు. ఖచ్చితంగా ఈ యొక్క వార్త మిమ్మల్ని వచ్చి చేరుతుంది. మీ మనసుని కురుంగ తీస్తుంది. ఎన్నో రకాలైనటువంటి అపజయాల్లో కూరుకుపోయిన చందన్న మీ మనసు అలజడికి గురి అవుతుంది. ఏం జరగబోతుంది, ఎటువంటి వార్తను వినబోతున్నారో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకుందాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. ఈ రోజున మీ యొక్క నమ్మకం, మీ యొక్క శక్తి బాగా ఎక్కువగా ఉంటాయి. ప్రతి విషయంలో కూడా ఉత్సాహపూరిత ధోరణి చూపిస్తారు. లక్ష్య సాధన దిశగా అడుగులు వేయడానికి మీ యొక్క మనసు ఉల్లాసంగా మారుతుంది. కష్టే ఫలి అన్న చందాన ఇష్టంతో పనులు చేస్తూ ముందుకు సాగుతారు. కావున ఈ రోజున మీరు అనుకున్న పనులు అనుకున్నట్లుగా పూర్తి అవడానికి అడుగులు ముందుకు వేయబోతున్నారు. అయితే అనేక రకాల ఆర్థిక సమస్యల నుంచి ఈ రోజున ఉపశమనం అయితే కలగబోతూ ఉన్నది. మీరు ఎవరితో ఉంటున్నారో వారు మీ యొక్క ఇంటి బాధ్యతలు పట్టించుకునేందుకు ఈ రోజున వారిపై కోపడతారు. మీరు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. కోపాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయండి. కోపం తెచ్చుకున్నంత మాత్రాన సమస్య పరిష్కారం కాదు. ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోండి. అలాగే మీ ప్రియమైన వ్యక్తులతో ఈ రోజున జాగ్రత్తగా ఉండండి. వారు కాస్త మీతో ఈ రోజున అహంకార పూరిత ధోరణితో వారి యొక్క కోరికలు చెప్పే ప్రయత్నం చేశారు. కావున వారి విషయంలో కూడా చీత్కార ధోరణి మాత్రం అవలంబించవద్దు. ఈ రోజున నిరుద్యోగులకు మీ యొక్క రెజ్యూమ్ ని అన్నింటా కూడాను ఫార్వర్డ్ చేయండి. ముఖ్యంగా స్నేహితుల రీత్యా ఈ రోజున ఉద్యోగ ప్రతిపాదనలు వస్తాయి. అలాగే ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యి ఆ యొక్క ఉద్యోగాన్ని కూడా సంపాదించుకునే మేలిమి అవకాశాలు అయితే స్నేహితుల రీత్యా ఈ రోజున కలగబోతూ ఉన్నాయి. అయితే ఈ రోజున స్నేహితులతో కలిసి ఆనందంగా సమయాన్ని గడపాలని ప్రయత్నం చేస్తారు. కాకపోతే సమయం మీకు దొరకపోవచ్చును. అలాగే మీరు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వారు మిమ్మల్ని తప్పక రక్షిస్తారు అనే మనోధైర్యం ఈ రోజున బహుగా కలుగుతుంది మీకు. ఈ రోజున మధ్యాహ్నం 3:30 తర్వాత మీ యొక్క కుటుంబీకులతో అంటే అమ్మా నాన్న కావచ్చు, లేకపోతే జీవిత భాగస్వామి, సోదరుడు కావచ్చు, సోదరి కావచ్చు, వారితో అయితే ఈ రోజున గొడవ జరగబోతూ ఉన్నది. అయితే ఆ యొక్క సమస్య చిన్నదే అయినా కూడాను మీ యొక్క స్వభావ రీత్యా చిన్న సమస్య పెరిగి పెద్దది కాబోతుంది. వారికి మీకు ఉన్నటువంటి బంధం ఏదైతే ఉన్నదో ఆ యొక్క బంధం సత్సంబంధం కాస్త మీకు దుఃఖభరితంగా మారిపోతుంది. వారి యొక్క మాటలతో మీ మనసు చివుకుమంటుంది. మీ మనసు చాలా బాధిస్తుంది. లేనిపోని విషయాలు, గత తాలూకా జ్ఞాపకాలు గుర్తు చేసి మిమ్మల్ని బాధ పెట్టే ప్రయత్నం చేశారు వారు. అయితే ఈ యొక్క సమస్య నుంచి బయటపడడానికి మీరు మీ యొక్క ఉద్రేకాన్ని, కోపాన్ని తగ్గించుకుంటే గనక ఖచ్చితంగా ప్రాబ్లం నుంచి బయటపడగలుగుతారు. మీతో పాటుగా వారికి కూడా ఎటువంటి దుఃఖం లేకుండా మీరే చేసిన వారు అవుతారు. ఈ రోజున జీవిత భాగస్వామితో కూడా ఇటువంటి సమస్య కలుగుతుంది. కావున వారి విషయంలో కూడా మీరు జాగ్రత్తగా ఉండండి. ప్రతి విషయానికి కూడా 2 మార్గాలు ఉంటాయి. చెడు మార్గము, మంచి మార్గము. చెడు మార్గాన్ని ఎప్పుడూ ఎంచుకోవద్దు. ఓర్పుగా, సహనంగా ఆలోచించి మంచి మార్గాన్ని ఎంచుకోండి. అప్పుడే అంతా మంచి జరుగుతుంది. ఈ రోజున శివారాధన మీకు మేలు కలగ చేస్తుంది. అలాగే దుర్గాదేవి ఆరాధన చేయండి. ఓం శ్రీ మాత్రే నమః అనే ఈ మంత్ర పారాయణాన్ని ఈ రోజున 108 సార్లు పఠించండి. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.